వెల్కమ్ టు ది పార్ట్ 2 ఆఫ్ శ్రీమంతం బ్యాంగిల్స్ మేకింగ్ వీడియో. ఈ బ్యాంగిల్స్ డిజైన్ చేసిన ప్రతిసారి నాకు ఐ స్వెల్లింగ్ అండ్ నెక్ పెయిన్ వస్తుంది. ప్రీవియస్ వీడియోస్ లో నేను కమెంట్ చూశాను. ఒక డాక్టర్ నాకు కొన్ని సజెస్ట్ చేశారు. అవి నాకు చాలా హెల్ప్ అయ్యాయి. ఇంకా చాలా మంది బ్యాంగిల్స్ డిజైన్స్ గురించి అండ్ నా హెల్త్ గురించి కూడా చాలా మంది కమెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి. నేను రిమైనింగ్ జర్దోసిన్ అంతా స్టిక్ చేస్తున్నాను. ఎవరైనా పార్ట్ 1 వీడియో చూడకపోతే కింద ట్యాగ్ చేస్తా, ఇప్పుడే వెళ్ళి చెక్ చేయండి. ఈ బ్యాంగిల్స్ మేకింగ్ లో ఏమైనా టఫెస్ట్ పార్ట్ ఉందంటే ఇదేనండి. జర్దోసిని బేబీ పాదాల అవుట్ లైన్ కి స్టిక్ చేయడం అనేది చాలా అంటే చాలా టఫ్. ఎందుకంటే జర్దోసి అనేది స్ప్రింగ్ లా ఉంటుంది. అది మనం ఎలా స్టిక్ చేస్తే అలా అయితే అస్సలు ఉండదు. దానికి స్టిక్ అవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. అందులో బేబీ పాదాలు అనేవి ఒక షేప్ ఉంటాయి, కరువు షేప్ లో ఉంటాయి. కాబట్టి ఆ కరువు షేప్ లో ఆ స్ప్రింగ్ ని మనం స్టిక్ చేయాలంటే చాలా కష్టం. మేబీ నా హెల్త్ ఇష్యూ రావడానికి రీజన్. ఏదేమైనా బ్యాంగిల్స్ అవుట్ లైన్ స్టిక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది నీట్ గా వస్తేనే మీకు బ్యాంగిల్స్ అవుట్పుట్ అనేది చాలా మంచిగా వస్తుంది. ఫైనల్ గా నేనైతే జర్దోసిన్ మొత్తాన్ని స్టిక్ చేశాను. ఒకసారి క్లియర్ గా చూడండి. నేను ఏమైతే డ్రా చేసుకున్న పాదాలు ఉన్నాయో అవి ఎక్కడ ఆ అవుట్లైన్ అనేది కనిపించకుండానే డ్రా చేశాను. బికాస్ డిజైన్ని పర్ఫెక్ట్గా అనేది స్టిక్ చేశాను జర్దోసిని. సో మీరు కూడా ఇది గుర్తుపెట్టుకొని మీరు వర్క్ చేసేటప్పుడు జర్దోసి అనేది మీరు ఎంత కరెక్ట్గా ఎంత షేప్గా అంటిస్తే మీ ఫైనల్ అవుట్పుట్ అనేది అంత మంచిగా. రిమైనింగ్ ప్రాసెస్ గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.